ఇలా అంత మాత్రం అంటే చిన్న బాబు పెట్టారు అలంకారం ఇప్పుడు అయ్యా ముగితే ఏమవుతుంది రాజయ్య గారు ముగితే ముట్టిస్తారు ఎవరు పడితే వాళ్ళు ముట్టిస్తారు. జగదంబ మాతా కీ జయ. తెలంగాణ ప్రాంతంలో బ్రతుకమ్మ పండుగ సనాతన సాంప్రదాయంగా ఆచరిస్తూ వస్తున్నది. ప్రాంతీయ ఆచారాన్ని బట్టి కొన్ని గ్రామాలలో 11 రోజులు చేసే ఆనవాయితీ ఉన్నది, కొన్ని గ్రామాల్లో 9 రోజులు చేస్తారు. ఈ వేములవాడ గ్రామంలో 7 రాత్రులు అమ్మవారిని సప్తమాతృకలుగా పూజించి 7వ రోజు సద్దుల బతుకమ్మగా ఆ అమ్మవారిని పూజించి ఆ యొక్క అమ్మవారిని జల విసర్జనం చేస్తారు. వేములవాడ సాంప్రదాయ రీత్యా 7 రోజులు మాత్రమే ఇక్కడ నిర్వహించబడుతుంది. ఆ జగదంబ రాజరాజేశ్వరీదేవి అందరినీ కూడా కాపాడాలి. బ్రతుకమ్మ అనేది పురాతనమైనటువంటి పండుగ. ముఖ్యంగా సంతానము అయ్యి ఆ సంతానం నిలవకపోతే కనుక అటువంటి దోషాలను పోగొట్టేటువంటి యొక్క ఆ శక్తి ఈ యొక్క బతుకమ్మ పండుగ ఆచారానికి ఉన్నది. కాబట్టి సనాతనంగా ఈ యొక్క పండుగ ఆచరిస్తూ ఉన్నది. జగదంబ రాజరాజేశ్వరి వారి అందరికీ కూడా కాపాడాలని చెప్పి ఇత్యాశీ. జగదంబ మాతాకి జై. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. శ్రీదేవి శరన్నవరాత్రోత్సవంలో భాగంగా ఈరోజు 5వ రోజు. తిథి వృద్ధి అయిన కారణంగా నిన్న మొన్న చెవితి 2 రోజులు, ఈరోజు పంచమి తిథి. అమ్మవారు స్కందమాతగా భక్తులకు దర్శనమిస్తున్నారు. స్కందమాత రూపంలో అమ్మవారిని భక్తులు దర్శించుకోవచ్చు. మొట్టమొదటిగా మంగళవాయిద్యములు సుప్రభాతములతో యథావిధిగా నిత్య సేవ ఆరంభమైంది దేవాలయంలో. అలాగే లక్ష్మీ గణపతికి అథర్వశీర్ష ద్వారా అభిషేకము, స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రవారాభిషేచనము, అమ్మవారికి ఉదయము 9 మంది బ్రాహ్మణోత్తములచే శ్రీ సూక్తము ద్వారా 108 సార్లు అభిషేచనము, పారాయణము, చతుష్షష్ఠ్యుపచార పూజ, అలాగే బ్రహ్మచారులచే గాయత్రీ జపము, గాయత్రీ హవనము, ఇక బాలాత్కుపరసుందరీ దేవికి చతుష్షష్ఠ్యుపచార పూజ ఉదయము. ఈ విధంగా సాయంకాలం కూడా మూలమూర్తి అమ్మవారికి స్కందమాత రూపంలో ఉన్నటువంటి ఆ రాజరాజేశ్వరి దేవికి చతుష్షష్ఠ్యుపచార పూజ, వాహన సేవ అంగరంగ వైభవంగా నిర్వహించబడతాయి. విశేషమైనటువంటిది లలితా పంచమి. ఈ నవరాత్రులలో మహర్నవమి, దుర్గాష్టమి, మూలా నక్షత్రము, విజయదశమి, అలాగే ఈ లలితా పంచమి అత్యంత విశేషదాయకము. స్కందమాత రూపంలో ఉన్నటువంటి ఆ అమ్మవారు దర్శించుకుంటే కనుక సంతానం లేని వానికి సంతానం కలుగుతుంది అని మనకు దేవి భాగవతము ఆ యొక్క పురాణం ద్వారా, దేవి భాగవతం ద్వారా తెలుస్తోంది. ఆ పురాణం ద్వారా ఆ యొక్క ప్రమాణవచనము ఆ జగదంబ రాజరాజేశ్వరి దేవి భక్తులందరికీ కూడా అన్ని కోరికలు కూడా నెరవేర్చి ఎల్లవెల్లా కాపాడాలని
ఆశీః జగదంబ మాతా కీ జై. అవతారం సంసారధారం జగేంద్రహారం